నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. మీడియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్. ఆరోగ్యశ్రీ పరిధి పెన్షన్ పెంపుపై చర్చ. పాలకులు ప్రజా సేవకులే తప్ప పెత్తందారులు కాదు. ఇనుప కంచెలు తొలగిపోయాయన్న గవర్నర్. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ అభ్యంతరం. స్పీచ్ మొత్తం అవాస్తవాలేనన్న కడియం. నందినగర్లో నివాసానికి చేరుకున్న కేసీఆర్. 6 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు. పార్లమెంట్లో ఎంపీల ఆందోళన. ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం విప్లను ప్రకటించింది. 4 విప్లను నియమిస్తూ అధికారికంగా ప్రకటన చేసింది. 4 ఎమ్మెల్యేలకు విప్లుగా అవకాశం ఇచ్చింది. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బిర్లా ఎలయ్య, రామచంద్ర నాయక్ను విప్లుగా నియమించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, తెలంగాణ ప్రభుత్వం విప్లను ప్రకటించింది. 4 విప్లను నియమిస్తూ అధికారికంగా ప్రకటన చేసింది. 4 ఎమ్మెల్యేలకు విప్లుగా అవకాశం ఇచ్చింది. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బిర్లా ఎలయ్య, రామచంద్ర నాయక్ను విప్లుగా నియమించింది.
యాజ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం విప్లను ప్రకటించింది. నలుగురు విప్లను నియమిస్తూ అధికారికంగా ప్రకటన చేసింది. నలుగురు ఎమ్మెల్యేలకు విప్లుగా అవకాశం ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్. సోని, నలుగురు యువ ఎమ్మెల్యేలను విప్పులుగా ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీలో విప్పులుగా మొత్తం నలుగురు అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిసారి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందులో భాగంగా సామాజిక సమీకరణాల కూర్పును కూడా పకడ్బందీగా చూసుకుంది ప్రభుత్వం. అందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ మూడు సామాజిక వర్గాలకు విప్పులుగా ప్రాధాన్యత కల్పించారు. అందులో భాగంగా మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరు లక్ష్మణ్, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. వీళ్ళకి అవకాశం కల్పించారు మంత్రులుగా, విప్పులుగా. ఆ తర్వాత బీర్లా ఐలయ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బీర్లా ఐలయ్య కూడా విప్గా అవకాశం కల్పించారు. దాంతోపాటు రామచంద్ర నాయక్ మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ జాటోత్ వీళ్ళు నలుగురు కూడా మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మొదటిసారిగా కాంగ్రెస్లో మొత్తం 64 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే మొదటిసారిగా ఎన్నికైన వారు 30 మంది వరకు ఉన్నారు. మొదటిసారిగా ఎన్నికైన వారికి మంత్రి పదవులు ఇవ్వటము అసాధ్యం అంటే కొంత ఇబ్బందికరము. అనుభవజ్ఞులకే మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా మొదటిసారి గెలిచిన ఎవరికి కూడా అవకాశము దక్కలేదు. ఇటువంటి నేపథ్యంలో మొదటిసారిగా గెలిచిన 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఏదైనా అవకాశాలు కల్పించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా విప్పులుగా నలుగురు కూడా మొదటిసారి గెలిచారు. అయినప్పటికీ నలుగురికి విప్పులుగా ప్రభుత్వము అవకాశం కల్పించింది. ఈ నలుగురు యువ ఎమ్మెల్యేలకు విప్ పదవులు వరించాయి. వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఫ్లోర్ కోఆర్డినేషన్ ప్రభుత్వం తరఫున అధికార పక్ష ఫ్లోర్ కోఆర్డినేషన్ మొత్తం కూడా ఈ నలుగురు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక అనుభవము తీసుకొచ్చే ప్రక్రియగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ నలుగురికి మొదటిసారి అయినప్పటికీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ నలుగురికి కూడా అవకాశాలు కల్పించారు. అయితే కీలకమైన చీఫ్ విప్ పదవి ఇంకా ఎవరిని కూడా నియమించలేదు. చీఫ్ విప్ పదవి దాదాపు మంత్రి ప్రోటోకాల్ ఉంటుంది. ఒక మంత్రిగానే చీఫ్ విప్ను చూస్తారు. అయితే ఇంకా చీఫ్ విప్ను ఎవరిని కూడా నియమించలేదు. అయితే చాలామంది మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా వాళ్లకు అనుభవం ఉన్నప్పటికీ కూడా వాళ్ళను క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మంత్రిగా అవకాశము లేని వాళ్ళకి చీఫ్ విప్గా నియమించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ ఉన్న నేపథ్యంలో మరొక మంత్రి, ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇద్దరు కూడా మల్రెడ్డి రంగారెడ్డి కానీ పరిగి రామ్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత దక్కింది. కాబట్టి వాళ్ళకు మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి లేకపోతే రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఒకరిని చీఫ్ విప్గా నియమించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మంచిర్యాల జిల్లాకు చెందిన వివేక్ వినోద్ సోదరులు వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరికి చీఫ్ విప్గా అవకాశము కూడా పరిశీలనలో ఉంది. ఎందుకంటే మొత్తం క్యాబినెట్లో ముఖ్యమంత్రితో పాటుగా 18 మంది మంత్రులుగా ఉంటారు. ఇప్పటికీ 12 మంది మంత్రులుగా నియమితులయ్యారు. మరొక 6గురికి ఛాన్స్ ఉంటుంది. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎవరికైతే మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయో వాళ్లకు చీఫ్ విప్ పదవి ఇవ్వటం ద్వారా వాళ్ళను సంతృప్తి పరచాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వము విప్పులుగా మాత్రము మొత్తము నలుగురికి అవకాశం కల్పించారు. ఈ నలుగురు కూడా యువ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే మహబూబ్నగర్కు చెందిన ఒకరిద్దరు ఫస్ట్ టైమర్స్, అంటే మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా ఈ పదవిని ఆశించినప్పటికీ మంత్రివర్గంలో వాళ్ళకి చోటు కల్పించాలి అన్న తలంపుతో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గము తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉంటుంది, అత్యంత బలీయమైన సామాజిక వర్గము. ఇటువంటి నేపథ్యంలో ముదిరాజు సామాజిక వర్గము బీజేపీలో ఈటెల రాజేందర్ సామాజిక వర్గము ముదిరాజు ప్రాధాన్యత కల్పించినప్పటికీ ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ వైపు నిలిచారు ఈ దఫా. ఈ నేపథ్యంలో స్వయంగా ఈటెల రాజేందరే ఓటమి పాలు కావాల్సి వచ్చింది బీజేపీ నుంచి. ఇటువంటి పరిస్థితుల్లో ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అన్న ఒక డిమాండ్ ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ముదిరాజు సామాజిక వర్గం నుంచి
గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శ్రీహరి ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే, ఆయన ముదిరా సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు అయితే చీఫ్ విప్ లేకపోతే మంత్రిగా అవకాశం దక్కే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే నలుగురు విప్పులు కూడా మొదటిసారి గెలిచిన వాళ్ళు యువ ఎమ్మెల్యేలు. నిజంగా మొదటిసారి గెలిచిన నలుగురికి విప్పులుగా అవకాశం కల్పించడం మాత్రం ఒక శుభ పరిణామంగా యువ ఎమ్మెల్యేలు అభిప్రాయపడతా ఉన్నారు. సోని. రైట్, థ్యాంక్ యూ నరేష్. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గవర్నర్ ప్రసంగం మొత్తం అవాస్తవాలేనన్నారు కడియం శ్రీహరి. ఇప్పుడు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుందనడం బాధాకరమని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ పాలసీలపై క్లారిటీ లేదని అన్నారు. మన రాష్ట్రం 10 ఏళ్లుగా ఎంతో అభివృద్ధి సాధించిందని, ఎన్నో జాతీయ సంస్థలు మన రాష్ట్రానికి అవార్డులు ఇచ్చాయని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ గారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇదమిద్దమైన రోడ్ మ్యాప్ లేదు, దానికి ఇదమిద్దమైన ప్రణాళిక లేదు. అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్లో ఏదో చెప్తారని ఆశపడ్డాం. గవర్నర్ గారు పూర్తిగా గవర్నర్ గారి చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలు చెప్పించింది. దీన్ని ప్రజలు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తనను సీనియర్ లైంగికంగా వేధిస్తున్నాడని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని యూపీ జడ్జి ఒకరు రాసిన లేఖపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు. ఆ అంశంపై తనకు సమగ్ర నివేదిక సమర్పించాలని సిజేఐ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని బరాబంకీకి చెందిన మహిళా జడ్జి ఈ లేఖ రాశారు. 6 నెలల క్రితం బారాబంకీలో తాను పోస్టింగ్లో ఉండగా తనను సీనియర్ లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు 2 పేజీల బహిరంగ లేఖ రాశారు. తనను వేధించిన సీనియర్పై ఫిర్యాదు చేసినా ఎవరూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలపై దర్యాప్తు జరిపి నివేదిక, ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ను చీఫ్ జస్టిస్ను ఆదేశించారు. తనను ఓపెన్ కోర్టు వేదికపైనే సీనియర్ జడ్జి వేధించారని, తాను 1.5 ఏళ్లుగా జీవోత్సవంగా బతుకుతున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్, రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా ఇచ్చే అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండలం రామునిపేటలో విషాదం నెలకొంది. కలెక్టర్ గన్మెన్ నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య 2 పిల్లలను చంపి గన్తో కాల్చుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఐటీ అధికారుల దాడులు 2వ రోజు కొనసాగాయి. మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లుల్లో ఏర్పడి ఐటీ అధికారులు 6 బృందాలుగా 2వ రోజు తనిఖీలు చేశారు. సాయి జయలక్ష్మి, సాంబశివ, వైష్ణవి, సూర్య, ఆర్ఎస్వి రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. మిల్లులోని ధాన్యం విక్రయాల రికార్డులను అధికారులు పరిశీలించారు.
తమ డిమాండ్ల సాధనలో భాగంగా ఆందోళన బాట పట్టిన ఆశా వర్కర్లు కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు నిరసన దీక్షలో పాల్గొని తమ నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాత్రికి ధర్నా చౌక్ వందే వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 98% మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసామని చెప్తా ఉన్నారు. పక్క కంటే ఇచ్చావా అని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర కమిటీగా ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు ఇస్తున్నారా 10,000 అడుగుతా ఉన్నాం. మీరు పెంచారా 10,000 అడుగుతా ఉన్నాం. ఆశా వర్కర్లకి మేము 4,000 ఇచ్చింది మా ప్రభుత్వాన్ని చెప్పు, మేము యాక్సెప్ట్ చేస్తాం. మే 10,000 ఇచ్చాం. మే 10,000 7 జిల్లాలుగా మన సిఐటి ఆధ్వర్యంలో మనం ఒక ప్రత్యేకత స్థానం ఉంది. మీది మిఠాయికి సంబంధించి కావాల్సినటువంటి ఒక ధర్నా చౌకను కూడా ఏర్పాటు చేయాలని ఆశా వర్కర్స్ కి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో, అలాగే వేతనంలో సగం పెన్షను, కుటుంబంలో అర్హులైనటువంటి వారికి ఆశా వర్కర్గా ఉద్యోగం ఇవ్వాలని, 1,000-1,200 జనాభాకి ఒక ఆశా వర్కర్ని నియమించాలని, పట్టణ ప్రాంతాల్లో 2,000 జనాభాకి ఒక ఆశా వర్కర్ని నియమించాలనే డిమాండ్ల సాధన కోసం ఈరోజు రేపు 2 రోజులు 36 గంటల ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్స్ కి కనీసం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి బాలీవుడ్ నటి దీపికా పదుకొనే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ వెలుపలికి వచ్చిన దీపికా పదుకొనేతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. లాంగ్ పోవాలి, వెనక పోవాలి. ముందుకెళ్ళు బాబు. సైడ్ వచ్చేయండి. మేడం మీరు అడ్రా వద్దండి. మీరు ఇటు వచ్చినారండి సైడ్ भैया फेस आ रहा ना तमिल फेस एड्रेस ओ ఓకే ఓకే. మరోవైపు వీఐపీ విరామ సమయంలో దగ్గుబాటి కుటుంబం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ ఫోటో వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు దాక్కుంటారు రారు అసలు. తిరుమల శ్రీవారి సన్నిధి హిమాలయాలను తలపిస్తున్నాయి. చలికాలం వేళ సప్తగిరులను మంచు దుప్పటికే కప్పేసింది. తిరుమల మొదటి, రెండో ఘాట్ రోడ్లలో భారీగా మంచు కురుస్తోంది. 2 రోజులుగా తిరుమలలో చలి తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఘాట్ రోడ్లో వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి అసలు లక్ష్యం ఏంటి, పార్లమెంట్నే తమ దాడికి టార్గెట్గా ఎంచుకోవడం వెనుక కారణాలేంటి, భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే సోషల్ మీడియా పేజ్తో వీరికి ఉన్న సంబంధం ఏంటి, పార్లమెంట్పై దాడి వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ ఎన్నో లింకులు, మరెన్నో అంశాలు బయటకు వస్తున్నాయి. వీటిపైన ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంటుపై దాడితో యావత్ భారతావని ఉలిక్కిపడింది. ఈ మొత్తం ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్రం అసలు ఎందుకిలా జరిగింది, దీనికి కారణాలు ఏంటి అని వెతికే పనిలో పడింది. ఈ క్రమంలోనే దాడిలో పాల్గొన్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. నిందితుల విచారణ సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్సభలో దొరికిపోయిన మనోరంజన్ అనే అతడే ఈ ఘటన మొత్తానికి కీలకమంటూ వెల్లడించాయి పోలీసు వర్గాలు. మనోరంజన్, సాగర్ శర్మ లోక్సభలోకి చొరబడగా నీలం, అమేల్ షిండే పార్లమెంటు భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీళ్లకు సహకరించిన విశాల్ను ఖాకీలు అదుపులోకి తీసుకోగా లలిత్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అయితే దర్యాప్తు సాగుతున్న కొద్దీ పలు కీలక అంశాలు, మరెన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అందులో అత్యంత కీలకమైనది వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీళ్లంతా ఒకే చోట ఎలా కలిశారు, వీళ్లను కలిపిన భావజాలమేంటి అన్నవి ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే దాడి ఘటనలో ఉన్న నిందితులు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారు చదువుకున్న చదువులకు సైతం పోలికలేదు. ఇక వయసు రీత్యా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు. అయితే విచారణ మరింతగా సాగిన కొద్దీ వీరి మధ్య ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ బయటకొచ్చింది. అదే వీరంతా సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ లో సభ్యులు. అక్కడే వీరి అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. ఒకరితో ఒకరు తమ ఆలోచనలు పంచుకున్నారని తెలుస్తోంది. ఇందులో నీలం ఆజాద్, అమోల్ షిండే నిరుద్యోగులు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రాకపోవడంతో విసిగిపోయారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ భావజాలంతో వీరంతా ప్రేరణ పొందినట్లు భావిస్తున్నారు. ఆ కోణంలోనే పార్లమెంటులో పొగబాంబు వదిలినట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రోద్యమ సమయంలో విప్లవకారుల చర్యల్ని అణచివేసే దిశగా భారత రక్షణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటిష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది. భగత్ సింగ్ లాంటి విప్లవకారుల్ని అణచివేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. దాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్తో పాటు మరో విప్లవకారుడు దత్ కలిసి నాటి శాసనసభ వసారాపై బాంబు విసిరారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని అరుస్తూ కరపత్రాలు వెదజల్లారు. ఆ తర్వాత ఆ బాంబు గాయపరిచేంత శక్తివంతమైనది కాదని బ్రిటిష్ ఫోరెన్సిక్ విచారణ అధికారులు తేల్చి చెప్పారు. ఇలాంటి అంశాలను సోషల్ మీడియాలో చదివి ప్రేరణ పొందిన వీరు సరిగ్గా అదే మాదిరిగా చేసినట్లు భావిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వాళ్ళు, సహకరించిన వాళ్ళు అంతా ఉన్నత విద్యావంతులు. పైగా ఆయా అంశాల్లో తమ వంతుగా అన్యాయాలను ఎదిరించిన వాళ్ళు, ఉద్యమాలు, పోరాటాలు చేసిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రత్యేకించి నీలం 5 డిగ్రీలు చదివింది. BA, MA, MPhil పూర్తి చేసింది. అంతేకాదు గతంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హస్తిన సమీపంలో జరిగిన రైతుల నిరసనలో సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వీళ్ళంతా ఇలా ఎందుకు చేశారంటే వాళ్ళు చేసిన నినాదాలు, పోలీసుల విచారణలో చెప్పిన అంశాలతో కొంత మేర క్లారిటీ వస్తోంది. దేశంలో ప్రస్తుతం అనేక సమస్యలు నెలకొన్నాయి. ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ వ్యవహారం సహా అనేకం వీరిని ఆలోచింపచేశాయి. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వీళ్లు తమ వాణిని బలంగా వినిపించాలని ప్రయత్నించారు. ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. అయితే అందుకోసం తమకు తోచిన రీతిలో ప్రయత్నించారు. అదే వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది, తీవ్ర నేరానికి దారితీసింది. మొత్తంగా కారణాలేవైనా వీళ్లు చేసిన పని మాత్రం ఏ రకంగానూ క్షమార్హమైనది కాదన్న వాదన వినిపిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.